హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలా కామన్గా అడిగే క్వైరీ, అంటే గుడ్డు అనేది ప్రెగ్నెన్సీలో తినొచ్చా తినొద్దా, దానివల్ల ఏమైనా వేడి అవుతుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే గుడ్డులో ఏంటంటే మనకు పౌష్టిక విలువలు అనేది చాలా అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. ది రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉంటాయి అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా రిచెస్ట్ సోర్స్. సో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా యూజ్ ఉంటుంది. సో అది తినడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎంత అవసరం అంత అయితే వస్తుంది. అంటే దాని ద్వారా బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. అండ్ దెన్ మనకు ఎగ్లో ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 185 mg ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. యాజ్ సచ్ ప్రెగ్నెంట్ లేడీలో ఏంటంటే డైలీ అట్లీస్ట్ 350 mg ఆఫ్ కొలెస్ట్రాల్ అవసరం. సో అందులో డైలీ 1 ఎగ్ తీసుకున్నా కానీ మనకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు. అండ్ అది కూడా ఏంటంటే ఇంకోటి రిచ్ సోర్సెస్. చాలామంది ఇది అడుగుతూ ఉంటారు, లైక్ ఇట్స్ అ ప్రోటీన్ డైట్, మనకు ఓన్లీ ఎగ్ వైటే తీసుకోవాలా లేకపోతే లోపల ఎల్లో భాగము అది కూడా తీసుకోవాలనేది, అంటే సోనా అనేది కూడా తీసుకోవచ్చునా అని అడుగుతూ ఉంటారు. సో బేసికలీ ఏంటంటే ఎగ్ యొక్క అది చాలా రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ B12, విటమిన్ B2, ఫోలేట్ లెవెల్స్ అండ్ విటమిన్ ఏ కూడా అత్యధిక శాతంలో ఉంటుంది. సో మనకి ఏంటంటే విటమిన్ ఏ ఇవన్నీ అండ్ ఫోలేట్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనకు స్కిన్ హెల్దీగా ఉండడానికి, అట్ ద సేమ్ టైం ఐస్ హెల్దీగా ఉండడానికి అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్ అంటే మనకు నరాల శక్తికి, నరాల బలానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎగ్ యోక్ తినకూడదు అనేది అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొందరికి ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండి, ఒబీస్ లేడీస్ బరువు ఎక్కువగా ఉండి వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం అది అవాయిడ్ చేయమని చెప్తాం. అదర్వైజ్ నార్మల్ వెయిట్ మెయింటైన్ అవుతూ మన BMI నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు డైలీ 1 కంప్లీట్ ఎగ్, అంటే ఆ ఎగ్ వైట్ ప్లస్ లోపల ఎల్లోది కూడా తీసుకోమని చెప్తాము. ఎందుకంటే ఎగ్ యోక్ కూడా ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ లెవెల్స్ కాబట్టి అది బేబీ న్యూరోనల్ డెవలప్మెంట్కి ప్లస్ అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్ ప్లస్ వెన్నుముక్క డిఫెక్ట్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ ఎగ్తో ఉన్నాయి. అండ్ ఎగ్ ఏంటంటే ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ మనకు మల్టీ న్యూట్రియంట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అట్ ద సేమ్ టైం సెలీనియం, జింక్ అండ్ విటమిన్ B6, B12 ఇవన్నీ కూడా అత్యధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ద సేమ్ టైం మనకు రెడ్ బ్లడ్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ దాన్ని రీప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్. అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే పర్ డే అట్లీస్ట్ 200 to 300 kcal ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. సో మనకు ఎగ్ ద్వారా ఏంటంటే అట్లీస్ట్ 70 kcal పర్ డే అయితే వచ్చేస్తుంది. సో డైలీ 1 ఎగ్ తీసుకుంటే మనకు 70 kcal ఎనర్జీ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 135 mg ఆఫ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా యాడ్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇంకా మనకు ఎగ్ ఏంటంటే ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ రిచ్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఏంటంటే మన ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి కాకుండా బేబీ బోన్ గ్రోత్ కానీ, మజిల్ గ్రోత్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ అదంతా కూడా చాలా అంటే వెరీ బేసిక్ రిక్వైర్మెంట్ అన్నట్టు. సో డైలీ 1 ఎగ్ తీసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ అనేది ఏవీ లేవు. అండ్ ఇంకోటి ఎన్ని ఎగ్స్ తినొచ్చు అని కూడా అడుగుతుంటారు, అంటే ఒకటి చాలా లేకపోతే 2-3 కూడా తీసుకోవచ్చు అని. ఆన్ అన్ యావరేజ్ 1 to 2 eggs పర్ డే ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. అంటే 1 కంప్లీట్ ఎగ్ తీసుకోవచ్చు. ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎగ్ వైట్ తీసుకోండి అంటాం. అండ్ అది ఏ రకంగా తీసుకోవాలి అని అడుగుతారు, అంటే ఉడకపెట్టిందే తీసుకోవాలా లేకపోతే ఆమ్లెట్ లాగా తీసుకోవచ్చునా, లేకపోతే కర్రీ ఫామ్లో తీసుకోవచ్చా, లేకపోతే హాఫ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి ఏంటంటే కంప్లీట్గా బాయిల్డ్ ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, అంటే ప్రోటీన్ వైజ్ కానీ ఏది ఉన్నా కానీ. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ అసలు తీసుకోవడానికి లేదు. ఎందుకోసమంటే మనకు ఎగ్ హాఫ్ బాయిల్డ్ ఉన్నప్పుడు ఆ ఎగ్ యొక్కలో సాల్మొనెల్లా అనేది ఉంటుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి మళ్ళీ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, విరోచనాలు అండ్ పొట్టలో క్రాంప్స్, పెయిన్స్ రావడం కానీ, అండ్ అదేంటంటే ప్రీమెచ్యూర్ లేబర్, ప్రీమెచ్యూర్ డెలివరీస్కి దారి తీసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకే హాఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు, అవాయిడ్ చేయడం బెటర్. అండ్ దెన్ ఆమ్లెట్ లాగా కానీ అట్లా తీసుకున్నా కానీ ఏంటంటే అందులో ప్రోటీన్ కంటెంట్ అంతా కూడా డిసాచురేట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనకు బాయిల్డ్ ఎగ్గే హెల్దీ ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీస్లో. అండ్ కర్రీ ఫామ్ అంటే మనకు ఉడకపెట్టిన గుడ్డ యాసెచ్ అట్లాగే వేస్తే ఆ కర్రీ లాగా కూడా తీసుకోవచ్చండి. కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్స్ కానీ బెటర్ టు అవాయిడ్. అండ్ మనకి ఎగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇందులో ఇన్ని న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్ లెవెల్స్ ఇవన్నీ అత్యధిక మోతాదులో ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్ని ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ
సైన్స్ అని చెప్పొచ్చు. అంటే యూజువల్గా బేబీస్ లో బర్త్ వెయిట్ ఉన్నా, పొట్ట సరిగా పెరగట్లేదు, బేబీ వెయిట్ తక్కువగా ఉంది, మేము వెయిట్ సరిగా పెరగట్లేదు అన్న వాళ్ళకు కూడా డైలీ 1 ఎగ్ కంపల్సరీ తీసుకోమని చెప్తాం. అయితే ఎప్పటి నుంచి తీసుకోవాలి? చాలామంది ఏంటంటే సెకండ్ మంత్ నుంచా, లేకపోతే జస్ట్ డెలివరీ ముందులా స్టార్ట్ చేయాలా, స్టార్టింగ్ ఫస్ట్ 3 monthsలో తీసుకుంటే వేడి అవుతుందా అని కూడా అడుగుతుంటారు. అలా ఏం కాదు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్డు ఉడకపెట్టాక వితిన్ 2 to 3 hours తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ పొట్టు తీయకుండా మాత్రం 3 to 4 days అయినా మనము ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయొచ్చు. బట్ ఐడియల్గా అయితే యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్, అంటే ఉడకబెట్టిన 2-3 hours పొట్టు తీసింది అయితే 2 to 3 hours తీసేసుకోవాలండి. అండ్ ఎక్కువసేపు అట్లాగే నిల్వ ఉంచకుండా, బికాజ్ అలా నిల్వ చేసిన ఎగ్స్ ఏంటంటే మళ్ళీ అందులో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎగ్తో యూజెస్ ఏంటి, అసలు ఎగ్ తినొచ్చా లేదా అనేది అపోహ తొలగించుకున్నాము. దాంతో యూజెస్ ఏంటి, దానివల్ల మనకు ఎనర్జీ లెవెల్స్, క్యాలరీస్ ఎంత వస్తాయనేది తెలుసుకున్నాము. అండ్ ఏవి తినకూడదు, డైలీ ఎన్ని తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.